హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. మా ఇంట్లో మహానటులు ఇద్దరు ఉన్నారు, చూపిస్తాను రండి. ఇదిగోండి, ఈ అన్నా చెల్లెళ్ళ యాక్టింగ్ చూసి మీరైతే నిజమనుకొని మోసపోకండి. ఈ రక్షాబంధన్ అని ఇలా ఉన్నారో తెలీదు, లేదంటే వాళ్ళ పప్ప ఉన్నాడని భయంతో ఇలా ఉన్నారో తెలీదు, లేదు అంటే ఇంకా వీడియో తీస్తున్నానని ఇలా యాక్ట్ చేస్తున్నారో తెలియదు. కానీ ఇంట్లో మామూలుగా అయితే టామ్ అండ్ జెర్రీ ఫైట్ అనమాట, బీభత్సంగా కొట్టేసుకుంటారు. కానీ రక్షాబంధన్ రోజు వీళ్ళు చేస్తున్న యాక్టింగ్కి నాకైతే మైండ్ పోయిందనమాట. చూడండి, ఏమో రాఖీ కడుతూ అన్నయ్య కట్టించుకో అన్నయ్య అంటే వాడేమో కట్టు చెల్లెమ్మ అంటున్నాడు. విడి టైంలో డూమ్ డామ్ డిష్ అనమాట. ఆపిన వాళ్ళకి కూడా పడతాయి అడ్డంగా దెబ్బలు. ఇంకా చూడండి, ఇంక వీళ్ళిద్దరైతే రాఖీ కట్టేసి ఫోజులు మామూలుగా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ పక్కన వాళ్ళ పప్ప ఉన్నాడు కాబట్టి. అది చూడండి, మేము వాడికి స్వీట్ తినిపించడం, వాడేమో దీనికి స్వీట్ తినిపించడం. విడి టైంలో ఒకళ్ళు తాగిన వాటర్ గ్లాస్ కూడా ఇంకొకరు తాగరనమాట. ఈరోజు ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది, రాఖీకి నిజంగానే ఇన్ని పవర్స్ ఉన్నాయా అని నాకైతే మైండ్ పోయిందనమాట. అసలు ఏమో చూడండి, అసలు సావిత్రి రేంజ్లో వాడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది, కాళ్ళపైన పడి పడి మొక్కుతుందనమాట. వీడేమో అక్షంతలేసి దీనిలో లేవులే అని చెప్పి ఒరిజినాలిటీలోకి వస్తున్నాడు కొద్దిసేపు. చూడండి, ఇంక మొదలెద్దామా ఆట అన్న రేంజ్లో కొట్టుకోవడానికి స్టార్ట్ అయిపోయారు. మళ్ళీ ఇంక ఇదేదో తీసుకొచ్చిందని చెప్పి వీడు జాగ్రత్తగా అంటిస్తుందా ఏంటన్న భయంతో వాడు దూరం దూరం జరుగుతున్నాడు అనమాట. ఇంకేమైతే వాళ్ళ అన్నకైతే హారతి ఇచ్చేసిందనమాట. కొంచెం ఈమె జెన్యున్ పర్సనే. ఏంటి అంటే ఒక టైంలో కోపం వచ్చినప్పుడు ఆ ప్రెస్టేషన్ చూపించిన తర్వాత నార్మల్ ఉంటుంది. మా వాడితో మామూలు కాదు, కుసేపు ఉన్న ప్రేమ కొంతసేపు ఉండదన్నమాట. ఇంకా వాళ్ళ చెల్లికైతే గిఫ్ట్ ఇచ్చేసాడు. ఆ గిఫ్ట్ ఏంట్రా ఓపెన్ చేసి చూపించండి అంటే వీళ్ళిద్దరు పడే కుస్తీ మామూలుగా లేదు. దాన్ని అట్లాగే ఇట్లాగే ఎట్టకేలకు ఓపెన్ చేసేసారనమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఏదైనా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఇలా డిజైన్ చేయించేసాను. ఆ డేట్తో వేసి చిన్న చిన్న పిక్స్, వీళ్ళవి ఫస్ట్ నుంచి ఉన్న పిక్స్ అన్నీ గ్యాదర్ చేసి ఇలా అయితే నేనైతే వీళ్ళకి రాఖీని ఇలా మెమరబుల్గా అయితే చేస్తాను అన్నమాట. మార్నింగ్ చెల్లితో రాఖీ కట్టించుకున్న అన్నయ్య ఈవినింగ్ అక్కలతో కట్టించుకోవడానికి రెడీ అయిపోయాడు అనమాట. ఎందుకురా మార్నింగ్ కట్టొచ్చు కదా అంటే, మార్నింగ్ చెల్లితో కట్టించుకొని టైర్డ్ అయిపోయి ఉంటాడు కదా పిన్ని, మేము నైట్ కడతాంలే అని చెప్పేసి వాళ్ళ అక్కలు అయితే నైట్ కట్టడానికి స్టార్ట్ అయిపోయారనమాట. ఫస్ట్ అయితే పెద్ద అక్క కడుతుంది, అక్షయ్ అక్క. వాడెంత కుదురుగా కూర్చున్నాడో చూడండి. వాళ్ళ పెద్దక్కకి వాడికి ఉన్న బాండింగ్ అలాంటిది. వాళ్ళిద్దరూ ఒకటే అనమాట. వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఉంటారు. వాడికి వాళ్ళ అక్క అంటే ఇష్టం, వాళ్ళ అక్కకి వాడంటే ఇష్టం అనమాట. మంచిగా కూర్చొని వాళ్ళ అక్కతో మంచిగా ముచ్చట్లు చెప్తూ మరి రాఖీ కట్టించుకున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ అక్క రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ తమ్ముడిని అయితే మంచిగా బ్లెస్ చేసేసింది అనమాట. బ్లెస్ చేసిన తర్వాత వాడికి ఇవ్వాల్సిన మామూలు అయితే వాడికి ఇచ్చేసింది. వాడైతే ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఏంటి అంటే వాడికి ఇష్టమైన చాక్లెట్ ఇచ్చేసింది వాళ్ళ పెద్దక్క. వాడికి ఏమి ఇష్టమో వాళ్ళ పెద్దకి బాగా తెలుసు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అక్షయ్ అయితే వాడికి చాక్లెట్ ఇచ్చేసింది. వాడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చాక్లెట్తో పాటు రక్షాబంధన్ గ్రీటింగ్ కార్డ్ కూడా ఇచ్చింది. వాడైతే చూపించరా అంటే నవ్వుకుంటూ చూపిస్తున్నాడు అనమాట. బాబు ఫుల్ ఖుషి అయిపోయాడు. ఇంకా పెద్దక్క రాఖీ కట్టేసింది కదా, మరి నెక్స్ట్ చిన్నక్కే అనమాట. చిన్నక్క అయితే ఫస్ట్ స్వీట్ తినిపించి తర్వాత రాఖీ కడతాను అంటుంది. అసలు వీళ్ళిద్దరికే మామూలుగా కూడా టామ్ అండ్ జెర్రీ ఫైటే. ఎందుకక్క నాకు స్వీట్ పెడతావు, పెట్టుకో అని వీడు అంటున్నాడు. అరే ఫస్ట్ నోరు తీపి చేసుకోరా అని చిన్ను అంటుందన్నమాట. చిన్నక్కకి వీడికి అస్సలు నిమిషం కూడా పడదు. ఇంకా వాళ్ళక్క చిన్నక్క స్వీట్ పెట్టగానే వాడి ఫేస్లో ఫీలింగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. ఎలాగో ఒక స్పూన్ తినేసి రాఖీ కట్టించుకుంటున్నాడు. కట్టక్క ఎంతసేపు కడతావని అసలు ఓర్పు లేనట్టు అడుగుతున్నాడు అనమాట. అక్షయ్ కట్టించుకున్నప్పుడు చాలాసేపు కట్టించుకున్నాడు. చిన్నుగాడితో అయితే ఫాస్ట్గా కట్టు అంటున్నాడు. వాళ్ళ చిన్నక్క కూడా వీడి ఫీలింగ్ అర్థం చేసుకొని ఫాస్ట్గా కట్టేసింది అనమాట. ఫాస్ట్గా కట్టేసి వాడు అడుగుతున్నాడు, అక్క నా మామూలు ఏది, పెద్దకి ఇచ్చింది కదా మరి నువ్వివ్వవా అని అడుగుతున్నాడు. తీసుకొస్తా ఉండరా అని చెప్పేసి వాళ్ళ చిన్నక్క కూడా వాడికి మామూలు ఇచ్చేసింది. వాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. రెండు చూపించరా అంటే రెండు చూపిస్తున్నాడు అనమాట. చూపించిన తర్వాత నేను ఎక్కడ లాక్కుంటానని భయంతో వాడు దాచుకోవడానికి పరిగెత్తున్నాడు. ఎక్కడైనా రాఖీ కట్టించుకున్న తమ్ముడు అక్కలకి గిఫ్ట్ ఇవ్వాలి, కానీ మా ఇంట్లో మాత్రం వాళ్ళ అక్కలే వాడికి గిఫ్ట్ ఇచ్చి వాడిని హ్యాపీ చేస్తున్నారనమాట. వాళ్ళ అక్కలు అంత స్పెషల్. ఇక తమ్ముడు కూడా తర్వాత వాళ్ళ అక్కలకు కూడా గిఫ్ట్ ఇచ్చేసాడనమాట. వాళ్ళ అక్కలు హ్యాపీ, తమ్ముడు హ్యాపీ. మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మీకు నచ్చితే లైక్